ఈ స్టోరీ లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక పొలంలో ఒక ఎలుక పిల్లలతో కలిసి జీవిస్తూ ఉండేది. అయితే కొంతకాలానికి ఆ పొలం కోతకొచ్చింది. కోతకొచ్చిన తర్వాత తల్లి ఆ పిల్లల్ని అంటుంది, ఇక అయిపోయింది, మనం ఈ పొలం వదిలేసి వేరే స్థలానికి వెళ్ళిపోవలసిందే అని. అయితే మరుసటి రోజు ఆ తల్లి ఎలుక ఆహారం తేడానికి వెళ్తుంది. అయితే ఆ పిల్ల ఎలుకలు ఆ రైతు మాట వింటాయి. ఏమని? రేపు మా ఫ్రెండ్ వస్తాడు, కోత కోసిద్దామా, ఒక పని అయిపోద్దని. తల్లి రాగానే ఈ పిల్ల ఎలుకలు ఆ తల్లికి చెప్తున్నాయి, అమ్మా మనం వెళ్ళిపోవలసిందే, ఎందుకంటే ఈరోజే రైతు మాట్లాడుకుంటున్నాడు, రేపు ఫ్రెండ్ వస్తే కోతలు కోద్దామని. తల్లి ఎలుక, ఏం పర్వాలేదు, మనం ఇక్కడే ఉందామా, ఇంకా టైం ఉందిలే అంటుంది. అలాగే ఫ్రెండ్స్ రాడు, ఆ కోత అవ్వదు. అయితే ఆ రైతు నిరాశ చెంది తర్వాత రోజు మళ్ళీ మా బంధువు వస్తాడు, బంధువుతో ఎట్టి పరిస్థితిలో నేను కోత కోస్తాను అంటాడు. ఇదే మాట పిల్లలు తల్లికి మళ్ళీ చెప్తాయి, అమ్మ ఈ రేపైతే బంధువు వస్తాడట, ఆ బంధువును రైతు పొలం కోత కోస్తారు అని. అయితే ఇప్పటికి కూడాను ఏం పర్వాలేదు, మనం ఇక్కడే ఉందామని తల్లి ఎలుక అంటుంది. అయితే ఆ పని కూడా బంధువు రాలేదు, పని అవలేదు. మూడో రోజు తల్లి మళ్ళీ ఆహారంకి వెళ్ళినప్పుడు రైతు పెద్ద నోరు పెట్టి ఒక కోపంతో, మరి బంధువు రాలేదు, ఫ్రెండు రాలేదు కాబట్టి నేనే కోత కోస్తాను అంటాడు. తల్లి ఎలుక్కి పిల్లలు మళ్ళీ చెప్తాయి, అమ్మ మరి ఫ్రెండ్ కూడా రాలేదు, బంధువు రాలేదు, ఇతనే సొంతంగా రైతే కోత కోస్తాను అంటున్నాడు అని అంటారు. అయితే తల్లి ఎలుక అప్పుడు అంటుంది, సరే ఇక మన టైం అయిపోయింది, మనం ఈ స్థలం వదిలి వెళ్ళిపోవలసిందేనే. అమ్మ రెండుసార్లు చెప్తే ఏం అబద్ధలే అన్నావు, మూడోసారికి మనం వెళ్ళిపోవాలంటున్నావు దేనికి అని. అప్పుడు తల్లి ఎలుక అంటుంది, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఇతరుల మీద ఆధారపడండి కాదు అనట్లేదు, మంచిదే, కానీ మన పని సక్రమంగా అవ్వాలంటే మనమే నమ్ముకోవాలి, అప్పుడే పని సక్రమంగా అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.